పెద్ద నోట్ల రద్దుతో అనాథలకు కష్టాలు తప్పడం లేదంటున్నారు ఆశ్రమాల నిర్వాహకులు. పిల్లలు అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఆర్థిక ఆంక్షలు సడలించకపోతే కోట్లాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం రేగాది తండాలోని మా ఇల్లు అనాథాశ్రమంలో 270 మంది పిల్లలున్నారు. ఎల్కేజీ నుండి పీజీ వరకు చదివే వాళ్లున్నారు. 11 సంవత్సరాలుగా దాతల సాయంతో ఈ ఆశ్రమం నడుస్తోంది. 270 మంది పిల్లలతో పాటు సిబ్బంది ఖర్చులు కలిపి నెలకు 6 నుండి 7 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. కొందరు డబ్బున్న వాళ్లు బర్త్డేలు, పెళ్లి రోజులు, పండుగలు ఇక్కడ జరుపుకుంటూ వారికి తోచిన ఆర్థిక సాయం చేస్తూ వీరిని ఆదుకునేవారు. ఇప్పుడు 500, 1000 నోట్ల రద్దుతో దాతలు ఎవరూ ముందుకు రావటం లేదు. దాతల సాయంతో అనాథాశ్రమాలు ఆనంద ఆశ్రమాలుగా మారాయని, దేశంలో దాదాపు 4 కోట్ల మంది అనాథలు ఇలాంటి ఆశ్రమాల్లో ఉన్నారని మా ఇల్లు నిర్వాహకులు చెబుతున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో వస్తున్న ఇబ్బందులతో వాళ్లంతా రోడ్డున పడితే సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అనాథ బిడ్డల బతుకు అగమ్య గోచరమైపోయింది. అనాథాశ్రమాలు ఇప్పటివరకు ఏదైతే ఆనంద ఆశ్రమాలైనాయో ఇప్పుడు మళ్ళా తిరిగి ఈ ఆనందాశ్రమాలన్నీ కూడా ఆవేదనతోటి మళ్ళా తిరిగి అనాథల ఆశ్రమాలుగా లేకపోతే మూసివేత గురి కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి. విత్డ్రాల్స్ పై ఆంక్షలు పెట్టడంతో దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నారని మా ఇల్లు నిర్వాహకులు అంటున్నారు. ప్రతిదానికి ప్రభుత్వానికి లెక్కలు చెప్పుకుంటూ కూర్చుంటే తమ ఉద్యోగ వ్యాపారాల సంగతేంటని భయపడుతున్నారని తెలిపారు. 270 మంది పిల్లలు ఉన్నారు, 150 మంది అమ్మాయిలు ఉన్నారు, 120 మంది అబ్బాయిలు ఉన్నారు. దాతల ముందుకు వచ్చి ఇప్పుడు దాతల ముందుకు రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, గవర్నమెంట్కి లెక్కలు చెప్పాల్సి వస్తుందని వాళ్ళు కూడా ఎవ్వరు డబ్బులు ఇస్తానికి ముందుకు రావట్లేదు. తారీఖు వస్తే మేము కిరాణంలో ఎట్లా పే చేయాలి, కూరగాయలకు ఎట్లా పే చేయాలి, ఎగ్స్కి ఎట్లా పే చేయాలి, మిల్క్కి ఎట్లా పే చేయాలి. ఇప్పటికైనా ఆర్థిక ఆంక్షలు సడలిస్తే తమ వంటి వారికి మేలు జరుగుతుందని అనాథాశ్రమంలోని పిల్లలు అభిప్రాయపడుతున్నారు. 3 పూటల భోజనంతో పాటు రోజు ఈవినింగ్ స్నాక్స్, పాలు అన్ని కూడా కల్పించేది. గుడ్డు కూడా వారంకి రోజు శనివారం తప్ప మిగతా రోజులన్నీ గుడ్డు ఏర్పాటు చేసేది. రోజు 2 కూరలు, చట్నీ, మజ్జిగ అన్ని ఏర్పాటు చేసేది. ఇప్పుడు ఈ 18 రోజుల నుంచి దానికి మొత్తం విదూరంగా ఒక చారు, ఒక చట్నీతో మాత్రమే తినాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తమ విద్య, వైద్యం, చదువు, నిత్యావసరాల ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు రోజుకు సరిపడే అన్ని డబ్బులు మేము పొందలేకపోతున్నాము. మా అవసరాలను మేము అడగాలన్నా మాకు సిచ్యువేషన్ తెలుస్తున్నాయి కాబట్టి అమ్మ నాన్నను కూడా మేము అడగలేకపోతున్నాము. వాళ్ళు కూడా మా అవసరాలు తీర్చడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజుల క్రితం వరకు పౌష్టికాహారం తీసుకునే వాళ్లమని, 20 రోజుల నుంచి పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుంటున్నామని తెలిపారు. ముందు అవి కూడా దొరకవేమోనని భయపడుతున్నారు.